వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చామల కిరణ్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళకు సెటైర్ వేయడం తప్ప ఇంకేం పని లేదు. ఎందుకంటే ఏం పని కూడా మిగిలిలేదు. ప్రజలు పార్లమెంట్లో, లోక్సభలో జీరో వర్క్. ఎందుకంటే గుడుసున్న వచ్చింది. పార్లమెంట్ అయితే లేదు వాళ్ళకు. రాజ్యసభలు ఎందుకుర్రో ఎందుకు లేరో ఆ నలుగురు ఎంపీలకే తెలియాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడైతే చూడలేడా ఈ రాష్ట్ర సమస్యల మీద ఎక్కడ పోరాడినట్టు కనపడలేదు. యూరియా బస్తాల కోసం కనపడలేదు, మకర ద్వార దగ్గర కనపడలేదు, ఓబీసీ బిడ్డల కోసం కనపడలేదు, ఈ రాష్ట్రంలో మెట్రో తీసుకురానికే కనపడలేదు, ఈ రాష్ట్రంలో RRR తీసుకురానికే కనపడతలేరు, ఈ రాష్ట్రంలో ఐఏఎం అన్న తీసుకురావచ్చు కదా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 22 రాష్ట్రాలల్లో ఐఏఎం వచ్చి, 22 సిటీలలో ఐఏఎం వచ్చి, హైదరాబాద్ నగరం లాంటి నగరంలో ఐఏఎం రాకపోవడానికి కారణం ఏంది? మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఊకే పతివత మాటలు మాట్లాడతారు కానీ మరి వాళ్ళ బాధ్యత కాదా? 8 మంది ఎంపీలు అంటే ఏమన్నా మజాకా? ఇవాళ 10-15 తక్కువ పడ్డానికి పక్క రాష్ట్రాల బిచ్చం ఎత్తుకురు కదా. ఈడ 8 మంది ఫ్రీకి ఇస్తే దీనికి విలువ లేకుండా అయిపోయిందా? చంద్రబాబు నాయుడికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక్కడ ఉన్న 8 మంది కోట్లు ఇచ్చిన ప్రజలకు ఇస్తలేరని నేను అంటున్నా. మిమ్మల్ని నమ్మి మీ గుర్తు మీద ఓటేసిన ప్రజల్ని విస్మరించి ఎవరో అవసరానికి వచ్చి నీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ని కూడా బీజేపీ ఇస్తలేదు. ఎందుకంటే మీరు మొన్న చూసిర్రు, అదేం ఇండస్ట్రీ, అది మన డిస్కషన్ అయింది. మన దగ్గర వచ్చిన ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి పంపించే విధంగా వాళ్ళు ప్రెజర్ పెట్టి పంపించారు కదా. నేను ఒకటే చెప్తున్నా, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇండస్ట్రీస్ని కూడా గుజరాత్కి, ఆంధ్రప్రదేశ్కి తరలించే ప్రయత్నం కూడా ఈ మధ్యకాలంలో జరిగింది. మరి బీజేపీ ఎంపీలు ఎందుకు అంత నిమ్మకు నీరెత్తినట్టుంటారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ బాధ్యత కాదా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు విలన్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టు జరగకూడదు, రేవంత్ రెడ్డి గారి హయాంలో. ఓ పక్కన ఆయన అంటాడు బీజేపీ, ఇప్పుడే అంటున్నాడు కేటీఆర్ అంటున్నట్ట, బీజేపీ ప్రభుత్వము రేవంత్ రెడ్డిని కాపాడుతుంది, ఏదో వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్ట్. నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళు నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని డిసైడ్ అయిపోయి, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ పోయి ఎక్కడైనా మంత్రులతో, సెంట్రల్ మినిస్టర్లతో మాట్లాడొచ్చిన తెల్లారే ఇల్లు పోయి మాట్లాడుతున్నారు. ఇయ్యకూడదు ఇస్తే మీరు ఏమో గట్టిగా అయిపోతారు. ఇక మళ్ళీ బీజేపీ రాదు అధికారంలోకి. ఆ బీఆర్ఎస్ వాళ్ళు అయినా నయమే కానీ వీళ్ళు వద్దు మనకు, కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలని మన భాష అంటుంటే మీరేంది కాంగ్రెస్ పార్టీ సీఎం వస్తే ఆయనకు అన్ని ప్రాజెక్టులు ఇస్తారా అని చెప్పి అడ్డుపడే ప్రయత్నం వీళ్ళే చేస్తారు కదా. సో ప్రజల్ని కనిపించి ఆయన అంటాడు బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని, వీళ్ళేమో రేవంత్ రెడ్డి హయాంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వద్దని వీళ్ళు, రావాల్సిన ప్రాజెక్టులు ఇక్కడ మేము వస్తామని చెప్పి కన్సెన్సస్ ఇచ్చిన కంపెనీలు కూడా వెనకకి తిరిగిపోయినాయి. Subscribe us and press the bell icon for more interesting updates.